హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ముద్దపప్పు చారు. మనం తెలంగాణ స్టైల్లో ఈ ముద్దపప్పు చారుని ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్లో ఈ ముద్దపప్పు చారుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ ముద్దపప్పు చారు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పు కుక్కర్‌లో ఒక కప్పు కందిపప్పుని తీసుకొని ఒక 2 టైమ్స్ వరకు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలండి కుక్కర్‌ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు మంట మిడిల్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి మనం పప్పుని. 3 విజిల్ల తర్వాతకి మనకి పప్పు ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పప్పు కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం లూజ్‌గా చేసుకోవచ్చు. మనకి ముద్దపప్పు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చారుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం తెలంగాణ సైడ్ అయితే పచ్చి పులుసు అంటారండి. ఇప్పుడు మనం చింతపండుని గుజ్జు తీసి అందులో వాటర్ పోసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి చింతపండు రసాన్ని. ఈ విధంగా చింతపండు మొత్తాన్ని రసం తీసి వేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువగా ఉన్నట్లయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అందులో వేసుకోవాలి. ఆ రసంలో, చింతపండు రసంలో వేసుకోవాలి. ఇప్పుడు అందులో నార్మల్ సాల్ట్ కంటే కూడా రాళ్ళ ఉప్పు వేసుకుంటే మంచిగా ఉంటుంది చారులో. ఇప్పుడు ఆ ఉప్పుతో పాటు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మొత్తం కలుపుకుంటూ గట్టిగా ఈ విధంగా మనం స్మాష్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు చేయాలి. అలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ మనకి చారుకి బాగా పడతాయి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ వస్తుందండి చారు. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం చారుని. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 4, 5 ఎల్లిపాయలని నలగొట్టి వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎర్రగా వేగినాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తాలింపుని మనం చారులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎండుమిర్చి, కరివేపాకు, ఆ తాలింపుని మొత్తం మనం మళ్ళీ ఒక నిమిషం వరకు ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి చేయితో. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ చారుకి బాగా పడతాయి. మంచి టేస్ట్ వస్తుందండి పచ్చి పులుసు. అంతే అండి, మన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ ముద్దపప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై. మనకి ముద్దపప్పు చారు రెడీ అయిపోయిందండి. మన తెలంగాణ స్టైల్ ముద్దపప్పు చారుని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.